పేరు రఘు. ఆ రోజు మా ఊర్లోకి ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి ఒక వ్యక్తి అధికారిక దుస్తులు వేసుకొని దిగాడు. అతను మా ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పాడు. వెంటనే మా ఊరి పెద్ద రచ్చబండ దగ్గరికి అందరినీ రమ్మని కబురు పంపారు. మా ఊరి జనమంతా అక్కడికి చేరుకున్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్పారు: మీ అందరికీ నమస్కారం. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ రకరకాల కూరగాయలు, పండ్లు పండిస్తారు కదా, అవన్నీ ఇక్కడ అధికారులకే అమ్ముతున్నారు. కానీ మీరు పడే కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు అందడం లేదు. మధ్యలో ఉన్న వాళ్ళు ఆ పంటని అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, మీ శ్రమకు సరైన ఫలితం ఉండాలి. అందుకే మీరు పండించేవన్నీ నేనే కొంటాను. ఎందుకంటే ఇప్పుడు జనం అందరూ ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ నుంచి సేకరించి మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను. మీ కష్టానికి నేను మంచి ఆదాయం ఇస్తాను అని అన్నాడు. మా ఊరి వాళ్ళు అతన్ని నమ్మడానికి మొదట చాలా ఆలోచించారు, కానీ చివరిలో ఆయన చెప్పిన ఒక మాటతో అందరూ ఒప్పుకున్నారు. నేను మాత్రం మా నాన్నతో ఒక విషయం చెప్పాను. నాన్న, అందరిలా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా ఏదైనా ట్రై చేద్దాం నాన్న అన్నాను. అందరూ పండిస్తే అందరికీ వచ్చేంత మనకు వస్తుంది. మనం ఇంకా మంచి పంట వేసి ఎక్కువ ఆదాయం సంపాదించుకుందాం అని సలహా ఇచ్చాను. సరేరా, నువ్వు చెప్పు, ఏం చేద్దాం అన్నారు మా నాన్న. డ్రాగన్ ఫ్రూట్ నాన్న, ఇప్పుడు అందరూ ఎక్కువ అదే తింటున్నారు. పైగా అది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అని చెప్పాను. నా మాటలు విన్న మా నాన్నకి ముచ్చటేసింది, కానీ ఆ మొక్క గురించి ముందు తెలుసుకుందాంరా అని అన్నారు. అవన్నీ తెలుసుకున్నాక మా నాన్న ఆ మొక్క వేయడం కష్టంరా అని చెప్పారు. ఎందుకు నాన్న అలా అంటున్నావు అని అడిగితే, ఈ పంట చేతికి రావడానికి సుమారు 12 నుండి 18 నెలలు పడుతుందిరా. అదే వంకాయో, బెండకాయో లేదా టమాటోనో వేస్తే 3 నెలల్లో పంట వచ్చేస్తుంది కదా అని చెప్పారు. కానీ వాటికన్నా ఇవి చాలా ఆరోగ్యం కదా నాన్న. ప్రజలకు అవసరమైన ఆరోగ్యాన్ని ఇచ్చేవే మనం పండించాలి అని నచ్చ చెప్పాను. మా అమ్మేమో, మరి అంతకాలం మనం ఎలా బతుకుతాంరా? మిగతా వాళ్ళు 3 సార్లు పంట తీసి సంపాదిస్తూ ఉంటారు. మనం మాత్రం ఈ ఏడాదన్నారా ఏం చేయాలి అని అడిగింది. అమ్మ, నేను కూడా ఏదో ఒక పని చేస్తాను. మన ముగ్గురం వేరే పొలంలో కూలి పనులకి వెళ్ళి డబ్బు సంపాదించుకోవచ్చు. మన పొలం అప్పుడు చేతికి వచ్చాక మనం వాళ్ళందరికన్నా రెట్టింపు సంపాదిస్తాం కదమ్మా అని ఒప్పించాను. నా మీద నమ్మకంతో అమ్మా నాన్నలు నా మాట విన్నారు. కానీ నాలో మాత్రం చిన్న భయం ఉండేది. ఇంత ఎదురు చూశాక పంట రాకపోతే మా కష్టం వృధా అయిపోతుందేమో అని భావించాను. కానీ ఆ 18 నెలలు మేము పడ్డ శ్రమకు అద్భుతమైన ఫలితం దక్కింది. ఊర్లో అందరూ సంపాదించిన దానికంటే మాకు రెట్టింపు ఆదాయం వచ్చింది. ఈ కథలో ఊహించిన ట్విస్ట్ ఏంటంటే, ఆ కారులో వచ్చిన వ్యక్తి చెప్పిన మాటకు ఊరి జనం ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, అతను కూడా అదే ఊరి వ్యక్తి. వాళ్ళ నాన్న కూడా ఒకప్పుడు అదే ఊరిలో రైతు. ఆయన పండించిన పంటకు సరైన ధర రాక దిగులతో అతని తల్లిదండ్రులు చనిపోయారు. అప్పుడు అతన్ని ఒక అనాథ ఆశ్రయంలో జాయిన్ చేశారు. వాళ్ళు తీసుకొని చదివించి ఇప్పుడు ఇంతటి వాణ్ణి చేశారు. అందుకనే అతను ఇప్పుడు తన ఊరి రైతులకు అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఇలా చేశారు.